అండ్ చిన్న పిల్లల్లోనే మనకు ముందు హ్యాబిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదండి, ఈ ఏరియేటెడ్ డ్రింక్స్లలో చాలా ఎక్కువ షుగరు ఉంటుంది, గ్యాస్ ఉంటుంది. ఆల్రెడీ మనకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ నుంచి ప్రాబ్లం వస్తుంటే మనం ఆ గ్యాస్ ఎక్కువ తీసుకుంటున్నట్టయితే ఇంకా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఏరియేటెడ్ డ్రింక్స్ తగ్గించాలి. రాగానే ఫస్ట్ ఏదైనా కూల్ డ్రింక్ తాగుదామా అని థింక్ చేస్తూ ఉంటారు జనరల్ గా. అదేమవుతుందంటే చూడండి, గ్యాస్ వచ్చేసి ఇక్కడ ఆగుతుంది, ఈ ఫండస్ లో ఆగుతుంది. ఇప్పుడు స్టమక్ లో ఇక్కడ ఫండస్ ఉంటుంది, ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది, ఇక్కడ స్టమక్ ఉంటుంది. అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదంటే టైట్గా ఉండి అసలు పైకి ఎత్తి ఉంచుతుంది అనమాట, మొత్తానికి ఆ డయాఫ్రామ్ వరకు పైకి ఎత్తుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అది ఆ గ్యాస్ ఎట్టగైనా రిలీజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో కూల్ డ్రింక్స్ తాగుతారు. మామూలుగా కూల్ డ్రింక్ తాగడం మంచిది కాదు, రోజు రోజుకి అది ఎక్కువైపోతుంటుంది. కానీ అప్పుడున్న అక్యూట్ మూమెంట్ కోసం అది ఆల్రెడీ గ్యాస్ ఉంది, మనం ఇంకా గ్యాస్ తాగితే అది 2 గ్యాస్లు కలిపి బయటకు వచ్చేస్తాయేమో అనేటటువంటి ఉద్దేశంతో తాగుతారు. సో అప్పుడు ఏమవుతుంది, స్ట్రాంగ్గా అది బయటకు వస్తుంది. సో కాబట్టి తాగుతారే కానీ, బట్ అలా తాగడం కూడా కొన్నిసార్లు బయటికి వస్తే సరిపోయింది, అది ఇంకా ఎక్కువ చేసి ఇంకా ప్రెషర్ చేసింది అనుకోండి, హార్ట్ పైన కూడా ప్రెషర్ పడుతుంది దానివల్ల. కాబట్టి అంటే లంగ్స్ పైన, హార్ట్ పైన కూడా ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, బిర్యానీలు అలాంటివి అంటే ఆయిలీ రిలేటెడ్ తింటున్నప్పుడు తప్పకుండా అది ఇట్స్ ఫ్యాషన్ అనమాట అని, అంటే తప్పకుండా దానికి ఇది ఒక కాంబినేషన్ తప్పకుండా తినాలి అని అనుకున్నట్టుగా తింటారు. అది పెద్ద తప్పులో తప్పు అనమాట అంటే. సో మామూలుగా తినేదే కొంచెం అటు ఇటుగా మీరు తింటున్నారు, దానికి తోడు మళ్ళీ ఇది ఇంకో విషయం తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు అన్నట్టు. అది తాగితే మాత్రం ఇట్స్ తప్పకుండా ఇవన్నీ రీజన్స్ అండి, ఇవన్నీ రీజన్స్ ఇవి డెవలప్ అవ్వడానికి. ఇలాంటి మనం అవాయిడ్ చేయగలిగినట్టయితే ఇట్స్ వెరీ గుడ్. సో రెగ్యులర్గా అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి పైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉందంటారా? అవునండి. అవుట్ సైడ్ అంటే ఆ ఫుడ్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ అనే కాదు, అవుట్ సైడ్ ఫుడ్లో కూడా ఏం తింటున్నారు అనే దాన్ని బట్టి. ఓకే, జంక్ ఫుడ్ తింటున్నారా లేకపోతే అనారోగ్యాన్ని క్రియేట్ చేసే ఫుడ్ తింటున్నారా అనేది మెయిన్ విషయం. ఓకే, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి.